విశాఖ జిల్లా భీమిలి సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం విజయపురి కాలనీలో ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం పెద అంబరపూడిలోని అతని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల చెప్పండి, ఎంత మొత్తం ఇప్పటిదాకా సీజ్ చేసినట్టు సమాచారం ఉంది మీ దగ్గర? భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్నటువంటి సంజీవయ్య కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులతో అతని పైన నిఘా ఏర్పాటు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి కూడా అతని ఇంటిపైన సోదాలు చేయడం జరిగింది. అతను పనిచేస్తున్నటువంటి భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అతని సంబంధికుల పైన, అదేవిధంగా వనస్థలిపురంలో ఉన్నటువంటి అతని ఇంటిపైన కూడా, వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉన్నటువంటి ఇంటిపైన కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ఏసీబీ సోదాలు అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 15 లక్షల నగదుతో పాటు కోట్ల విలువ చేసే భూమిలో పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు కొత్తపేటలో ఉన్నటువంటి ఏదైతే సరునార్ మండల్ రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఒక బ్యాంక్ లో కూడా ఇతను భారీ మొత్తంలో లాక్ లో నగదును కూడా పెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి దానికి సంబంధించినటువంటి ఈ లాకర్ ని తెరిచి చూస్తే గానీ దాంట్లో మరిన్ని ఈ కోట్ల విలువ చేసేటువంటి పత్రాలతో పాటు అనేక రకమైనటువంటి నగదు కూడా స్వాధీనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా ఇతని పైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఏసీపీ డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ తిరుమల్.